నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు భారీ షాక్నిచ్చిందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇసుక తవ్వకాల పైన సుప్రీంకోర్టు జగన్మోహన్ అంటే ఏదైతే తవ్వకాలు జరిగినాయో అక్రమ తవ్వకాలు జరిగినాయని చెప్పేసి ఉందో దానికి మే 9 లోపు పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇది అసలు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి సార్, చోటు చేసుకోబోతున్నాయి ఎన్నికల ముందు? అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో శాండ్ మాఫియా, ఇసుక అక్రమ తవ్వకాలు పేట్రేగిపోయాయి. వీళ్ళు ఏం చేశారంటే నదుల్లో ఈ ఇసుకని తవ్వేయటం ద్వారా గుంతలు పెరిగిపోయి ఆ గుంతల్లో పడి 115 మంది చనిపోయారు. 3 ఏళ్లలో 115 మంది ఈ ఇసుక తవ్వకాల వల్ల అక్కడ పతులు పడి ఆ పతులు ఎక్కడున్నాయో తెలియక ఈతలకు వెళ్ళినటువంటి పిల్లలు 115 మంది చనిపోయారు. అంటే ఈ 115 మంది శాండ్ మాఫియా హత్యలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హత్యలుగానే చూడాలి. ఎందుకంటే ఇసుక అక్రమ తవ్వకాల వల్ల 115 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి, బిడ్డల ప్రాణాలని కోల్పోయారు. 200 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడ ఇసుక లేక ఇక్కడ ఉన్న ఇసుక అంతా పొరుగు రాష్ట్రాలకి అక్రమ రవాణా చేయటం వల్ల పనులు ఉపాధి కోల్పోయి 200 మంది భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 40 లక్షల మంది భవన కార్మికులు రోడ్డు పడ్డారు, ఉపాధి లేక వలసలు పోయారు అన్నమాట. అంటే ఆ 200 ఆత్మహత్యలు చేసుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఈ 5 ఏళ్లలో 40 కోట్ల టన్నుల ఇసుక తవ్వేశారు. 40 కోట్ల టన్నుల ఇసుక. అసలు వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చేది రీచ్లకి ఎన్నిటికి పర్మిషన్ ఉంటుంది? మహా ఉంటే 110 రీచ్లకి పర్మిషన్ ఉంటుంది, కానీ 500 రీచ్ల్లో తవ్వేస్తున్నారు. యంత్రాలు ఉపయోగించకూడదు. 115 ఎక్కడ ఉంది, 500 ఎక్కడ ఉంది సార్? అసలు అలాంటివి అసలు చేయొద్దు కదా సార్. అండ్ ఇప్పుడు కూడా చెప్పింది ఏంటంటే మాన్యువల్గా చేయండి, పర్మిషన్ ఇచ్చిన దగ్గర కూడా మాన్యువల్గా చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే జేసీబీలతోని మీరు చెప్పినట్టు ఆ తవ్వకాల వల్ల పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉంది కదా సార్. మరి ఎందుకు అసలు వీళ్ళందరూ ఎందుకు పట్టించుకోలేకపోయారు? అసలు ఇవాళ ఇసుకే జగన్మోహన్ రెడ్డికి ఆదాయ వనరు అన్నమాట. 40,000 కోట్ల అక్రమార్జన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 40,000 కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డాడని పురంధేశ్వరే ఫిర్యాదు చేసింది, సుప్రీంకోర్టుకు పంపింది, చీఫ్ జస్టిస్కి పంపింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక లేఖలు రాశారు, అనేక ఫిర్యాదులు చేశారు. సుప్రీంకోర్టు ఇవాళ కన్నెర్ర చేసిందనమాట. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలనే అమలు చేయాలి, తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపేయండి అని చెప్పి మళ్ళా ఆదేశాలు ఇచ్చింది. కానీ వీళ్ళు పాటిస్తారా? ఇక్కడ వీళ్ళకి ఏమన్నా కోర్టులు అంటే లెక్క ఉందా? జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా లెక్క చేస్తారా? సుప్రీంకోర్టు అయినా బేఖాతరు చేస్తారు. ఎవరి ఆదేశాలు ఇక్కడ పట్టించుకోరు అనమాట. అదేమంటే మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మ్యాండేట్ నాకు ఇచ్చారు, నేనా ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముఖ్యమంత్రి అనే స్థాయికి బరిదెగిచ్చారనమాట. అంటే తమిళనాడు ఉదంతం నీకు చెప్తాను. తమిళనాడులో కూడా ఇలాగే ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. 5 జిల్లా కలెక్టర్లను సస్పెండ్ చేసిన పరిస్థితి అన్నమాట. 5 జిల్లా కలెక్టర్లు ఈడీ విచారణకు హాజరుగమ్మని ఆదేశించింది. వెళ్ళారు. ఈడీ ఎదుట ఒక్కొక్క కలెక్టర్ 10 గంటలు విచారణ ఎదుర్కొన్నారు. ఐఏఎస్లు ఇవాళ బలి పశువులు అయ్యారు ఈ శాండ్ మాఫియా ఆగడాలకి తమిళనాడులో. ఇక్కడ ఐఏఎస్లు అంటున్నారు. సుప్రీంకోర్టు తమిళనాడు కలెక్టర్ల పట్ల ఒక రకంగా వ్యవహరించి మరి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ల పట్ల ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తోంది? రిపోర్ట్ పంపమంది, ప్రతి జిల్లా కలెక్టర్ని రిపోర్ట్ పంపమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే మొత్తం జిల్లా కలెక్టర్లు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా కట్ అండ్ పేస్ట్ ఒకే రిపోర్టు. అసలు కనీసం సెంటెన్స్లు మార్చకుండా, పారాగ్రాఫ్లు మార్చకుండా సుప్రీంకోర్టుకు పంపించారంటే మేము విజిట్ చేసాం, రీచ్లు చూసాం, ఎక్కడ యంత్రాలు లేవు, అంతా మాన్యువల్గానే జరుగుతుంది,
పర్మిషన్ ఉన్న రీచ్ల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి, పర్మిషన్ లేని రీచ్ల్లో తవ్వకాలు జరగటం లేదు. కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఎవరన్నా నమ్ముతారా? ఇసుక ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి 100 లోడ్లు తరలిపోతున్నాయి. మనం చూస్తే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ జగ్గైపేట ఈ ఏరియాలో చూస్తే నీ కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. ఇసుక ఉత్తరాంధ్ర నుంచి ఒరిస్సాకి తరలిపోతుంది బోర్డర్లు దాటి. ఇసుక రాయలసీమ నుంచి కర్ణాటక పోయేది కర్ణాటక పోతుంది, తమిళనాడుకు పోయేది తమిళనాడుకు పోతుంది. నిత్యం 100 లోడ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే చోద్యం చూస్తున్నారు. ఇక్కడ పనులు జరగవు, ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ కట్టుబడి రంగం కుదేలైపోయింది. ఆ ఇసుకతో అక్కడే కట్టుబడి చేస్తే ఏం జరుగుతుంది? నీకు వాళ్ళకి ఉపాధి ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది పొట్టపోసు ఆ ఇసుక మొత్తాన్ని ఏం చేస్తున్నారు? స్మగ్లింగ్. తెలంగాణకి, కర్ణాటకకి, తమిళనాడుకి, ఒరిస్సాకి నిత్యం 100 లోడ్లు రవాణా చేస్తున్నారు, అక్రమ రవాణా. ఏం చేస్తున్నాయి? చెక్ పోస్టుల దగ్గర తనిఖీ బృందాలు, స్క్వాడ్లు ఏం చేస్తున్నాయి అంటే లేపేశారా? 40,000 కోట్ల రూపాయల విలువైన ఇసుక అవినీతికి పాల్పడ్డారంటే అర్థం చేసుకో. 40 కోట్ల టన్నుల ఇసుక తవ్వేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన స్వయంగా వెళ్ళాడు ఇసుక రీచ్లకి. ఆయన స్వయంగా అక్కడ చూపించాడు. ఏంటి? కొండల్లాగా గుట్టల్లాగా ఇసుక పక్కన పెట్టి స్టాక్లు. ఆ మొత్తం 100 లారీల్లో ఎత్తి ఎటు పంపిస్తున్నారు? పొరుగు రాష్ట్రాలకి రవాణా చేస్తున్నారు. 1,500 రూపాయలు ఉండే ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఉండే లారీ ఇసుక 50,000కి అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్షన్ కుదేలైపోయింది. పేదల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. 25 లక్షల ఇళ్లు కడతానన్న పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 5 లక్షల ఇళ్లు కట్టలేదు. కానీ ఇప్పుడు ఒకటి మొన్నటి వరకు ఒక మాట మాట్లాడారు కదా సార్, ఇప్పుడు ఎవరెవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో వాళ్ళకి నేను ఫ్రీగా ఇసుక ఇచ్చేస్తానని చెప్పేసి అంటున్నాడు. అది ఎలా ఇవ్వబోతున్నారు సార్? మరి తను మాట్లాడాడు కదా. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మాటల్లో తేనె, చేతల్లో కత్తులు. జగన్మోహన్ రెడ్డి తత్వం జనానికి అర్థమైపోయింది. అతను ఒక మహానటి అని మనం ఇందాక అనుకున్నాం కదా. నిన్న మొన్న చూశాను మీడియాలో, లోకేష్ బాబు ఎవరు అన్నారు, ఏదో భాస్కర్ అవార్డు ఇమ్మన్నాడు. భాస్కర్ అవార్డు అంటే నాకు అర్థం కాదు. నేను మా అమ్మాయిని అడిగాను, ఏంటి భాస్కర్ అవార్డు ఏంటి? ఏదో ఆస్కార్ అవార్డు గురించి నాకు తెలుసు కానీ భాస్కర్ అవార్డు ఏంటంటే అప్పుడు మా పాప చెప్పింది ఏమని, అదేదో సినిమా ఉందంటే అత్తారింటికి దారి సినిమాలో బ్రహ్మానందం గారు తన ఓన్ డబ్బులతో పెట్టుకుంటారు అనమాట భాస్కర్ అవార్డు అని చెప్పేసి. సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భాస్కర్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి లోకేష్ బాబు ఇచ్చినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డికి అవార్డు, భాస్కర్ అవార్డు అంటే బ్రహ్మానందమా? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి లోకేష్ దృష్టిలో బ్రహ్మానందం స్థాయికి దిగజారిపోయిందా? అసలు ఈ భాస్కర్ అవార్డు ఏంటి, ఆస్కార్ అవార్డు ఏంటి, ఈ నటి ఏంటి? మహానటుడుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల కళ్ళ ముందు మహాదోషిగా మారాడు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా సరైన ఆదేశాలు ఇవ్వాలి. తమిళనాడు కలెక్టర్లపై ఏ విధంగా తీవ్ర చర్యలకు తీసుకుందో ఆంధ్రప్రదేశ్ ఈ ఐఆర్ఎస్లు ఈ కలెక్టర్ల పైన కూడా అలా తీవ్ర చర్యలు తీసుకోపోతే తప్ప ఈ ఇసుక దందా ఆగదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.